జీవితంలో అత్యంత నమ్మకంగా ఉండాల్సిన బంధం, జీవితాంతం తోడుగా నిలవాల్సిన అనుబంధం అదే ఒక రోజు ప్రాణాలు తీసే కుట్రగా మారితే, ప్రేమ, నమ్మకం, కుటుంబం అనే విలువలన్నీ ఒక్క క్షణంలో ఛిద్రమైతే, బయట ప్రపంచం నుంచి ప్రమాదం వస్తుందని భయపడే మనిషి తన ఇంట్లోనే తనకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోతాడని ఊహించగలడా? ప్రియుడి మోజులో పిశాచిగా మారిన భార్య భర్తను చంపి మహారాష్ట్ర బార్డర్లో పూడ్చిపెట్టేసింది. హైదరాబాద్ మియాపూర్లో అత్యంత దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి కోసం భార్య చేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా హైడ్రామా ఆడింది ఆ కిరాతక భార్య. వరుసగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఇప్పటికే ఎంతో మంది మహిళలు అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ ఇలాంటి ఘోరాలు ఆగడం లేదు. యువకుడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే, అతడు ఎక్కడో కొత్త జీవితం మొదలు పెట్టాడేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవం మాత్రం అందరినీ కలిచివేసింది. కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం నెలల తరబడి సాగిన అన్వేషణ చివరకు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆ నిజం తెలిసిన క్షణం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఈ ఘటన గురించి విన్న ప్రతి ఒక్కరూ షాక్ కు గురయ్యారు. 2025 నవంబర్ నెలలో తన భర్త కనిపించడం లేదంటూ మహిళే స్వయంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు టెక్నాలజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. అనుమానితుల కాల్ రికార్డులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే భార్య కాల్ డేటాలో కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి తానే భర్తను అంతమొందించినట్లు మహిళ ఒప్పుకుంది. హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. మృతదేహాన్ని రహస్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుంత తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మియాపూర్ పోలీసులు మహారాష్ట్రకు చేరుకొని స్థానిక పోలీసుల సహకారంతో గుంతలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం ఎంతకాలం సాగినా నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందనే మాట మరోసారి నిజమైంది. అనుమానం రాకుండా వేసిన ప్రతి అడుగు, దాచిపెట్టిన ప్రతి ఆనవాలు, చెప్పిన ప్రతి కథ చివరకు విచారణ ముందు తేలిపోయాయి. బంధాన్ని కాపాడాల్సిన భార్యే ద్రోహానికి పాల్పడటం, ఆ తర్వాత నాటకం ఆడడం సినిమాను తలపించేలా ఉంది. నెలలుగా మిస్టరీగా ఉన్న ఈ కేసు చివరకు పోలీసులు ఛేదించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.